అయ్యా రాజా అయినా రాజా చూడు ఇలా చూడు ఇలా చూడు పరీక్షలు బాగా రాసావా చూడు నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలి ఏమిటయ్యా ఇది ఏమిటయ్యా ఘోరం అయ్యా అయ్యా అదే ఏం లేదు అయ్యా ఏం లేదు రాజా ఆయన ఆల్ రైట్ ఇలా చూడండి ఆయన ఆల్ రైట్ అయ్యా అయ్యా 10 మందిని ఆదరించి అన్నం పెట్టిన మీకా ఈ కష్టాలు ఎంతో మంది నిర్భాగ్యులను ప్రాణం పోసి బ్రతికించిన మీకా ఈ స్థితి నేను ఇంటికి రాగానే అలకలు ఆడుతూ ఎదురు వచ్చి రాజా అని పిలుస్తారనుకున్నానయ్యా మిమ్మల్ని ఇలా చూడవలసి వస్తుందే కల్లా కూడా అనుకోలేదయ్యా కల్లా కూడా అనుకోలేదు జీవితంలో ఇలాంటివన్నీ మామూలేనా అయ్యా అయ్యా ఇంత ఘోరం జరిగితే నాకెందుకు తెలియపరచలేదయ్యా నేను బ్రతికి లేదనుకున్నారా అంత మాట అయ్యా మీ శ్రేయస్సు కంటే నాకు చదివే ముఖ్యం అనుకున్నారా అయ్యా అమ్మా అసలు ఏం జరిగింది ఈ దరిద్రపు కంపలో బతికే గట్టి మాకు ఎలా వచ్చింది మా ఆస్తి ఇంటికి పోయింది పోతున్న పరువు నిలబెట్టుకోవడానికి కదా పరువు ప్రతిష్ట మీకు ఆస్తి కంటే అవే ముఖ్యం మీ బిడ్డల భవిష్యత్తు ఏమైనా మీకు అక్కర్లేదు ఉన్ననాడు అడ్డమైన వాళ్ళను చేరదీసి డబ్బంతా నాశనం చేశారు నేను తిరిగి పెద్ద అయ్యేసరికి చిమ్మలు ఎతికిచ్చారు ఇలాంటి వాడు తండ్రిని చెప్పుకోవడం కూడా చిక్కు చేయడు చిక్కి దౌర్భాగ్యుడా ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఆయన గురించేనా పరమశత్రువు కూడా చేయలేని ద్రోహాన్ని ఈ కుటుంబానికి చేసింది నువ్వురా పచ్చగా పవిత్రమైన దేవాలయంలో ఉండే ఇంటిని నరకం చేసింది నువ్వురా ఆయన ఇలా నడుమిడిగి కూలిపోవడానికి కారణం నువ్వురా నువ్వు అమ్మా నీ విలాసాల కోసం నువ్వు చేసిన అప్పుల్ని తీర్చడానికి ఆయన సర్వస్వం ధారపోతారు కన్న కొడుకు కసాయివాడయ్యాడన్న వార్త భరించలేక మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయాడు పాపాత్ముడా అలాంటి దేవుణ్ణా నువ్వు నిందిస్తావు చిచ్చి నువ్వు మా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గుచెట్టు పోరా పో ఈ ఇంట్లో నీకు స్థానం లేదు వెళ్ళు పోరా పో అమ్మా అదే పడుకున్నాను పోతా అలాగే పోతాను వెళ్ళలేదయ్యా అన్నయ్య చూసావా జానకి మన కడుపున పుట్టిన బిడ్డ కష్టాల్లో తెగతింపులు చేసుకుని వెళ్ళిపోయాడు మన పంచన పట్టెడన్నం తిన్నందుకు ఈ అమాయకుడేమో మన కోసం కన్నీరు గారుస్తున్నాడు అయ్యా అయ్యా అంత మాట్లాడకండి అయ్యా నేను మీ బిడ్డ ఈ స్థితిలో మిమ్మల్ని ఆదుకోకపోతే నా బ్రతికెందుకయ్యా అయ్యా అయ్యా నాకు తెలుసు నాయన నాకు తెలుసు అయ్యా